హ్యాపీ ఉగాది మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ ఉగాది. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. డైరెక్టెడ్ బై మన కల్ట్ కెప్టెన్ హరిశంకర్ గారు. వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడితే తలా తోక ఏది లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మంచి సినిమా ఉంటేనే దాన్ని ప్రోత్సహించాలి, లేకపోతే సినిమా చచ్చిపోతుంది. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. హైలైట్ ఏంటంటే సినిమాకి ఒక స్టోరీ లేదు బ్రో, అసలు లేనే లేదు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు హరిహర వీరం వల్ల నేను 1000 సార్లు చూస్తా దీనికంటే. వేసేసాడు, బాగా వేసేసాడు. సీఎం అంటో, పోలీస్ అంటో, టెర్రరిస్ట్ అంటో, రిలీజియన్ అంటో, క్రైమ్ అంటో, మళ్ళీ ఇంటెలిజెన్స్ అంటో, కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు. బాగుందనా? నిజం బాగుంది. పవన్ కళ్యాణ్ 64 కళలు నేర్చుకున్నాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పవన్ కళ్యాణ్ 64 కళలు నేర్చుకున్నాడు. డైలాగ్స్ నుంచి మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇంక ఏడుపు ఇంకా తన్నుకు వచ్చేస్తుంది అన్నట్టు. No words. Crying is only coming. ఇవన్నీ పెట్టుకొని శ్రీలీల గారు లవ్ స్టోరీ ఒకటి వస్తుంది. నాకు డాడీ డాటర్ రిలేషన్షిప్ గా పడింది భయ్యా. ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఊహించుకొని సినిమా చూస్తే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. అంటే అంటే ఒక మాటలు ఏంటి చెప్పాలంటే ఏంటంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంటరా? బాగాలేకపోయినా ఫ్లాప్ అయినా సరే ఎందుకు ఫ్లాప్ అయిందా అని బాధపడాల్సినంత అవసరం లేదు. చాలు ఈ మాత్రం చాలు.